ప్రజలకు మరి కొన్ని అంశాలు చెప్పవలసిన బాధ్యత తెలంగాణ జాగృతికి ఉన్నదని భావిస్తూ ఇవాళ ఈ ప్రెస్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రధానంగా భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఇవాళ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బుట్టం గారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. బీసీల కోసం 42% ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద, ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత 2.5 సంవత్సరాలుగా మడమతిప్పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఈ పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అసెంబ్లీలో బిల్లు పెట్టించడంలో కానీ, ఆర్డినెన్స్ విషయంలో వెనకబడి ప్రభుత్వాన్ని రైల్ రోకో చేస్తామనేటటువంటి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్ళడంలో తెలంగాణ జాగృతి అన్ని బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా 42% బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది 2 పిటిషనర్లు. అందులో బుట్టం గారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు. మరి ఆ పిటిషనర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ కేసు పడ్డదో ఆనాడే మేము చెప్పినాం, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి మనుషులు, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి పర్సనల్ లాయరు ఢిల్లీ వేదికగా ఈ యొక్క పిటిషన్ వేయించడం జరిగింది. ఆ 2 పిటిషనర్లు కూడా డైరెక్ట్గా హరీష్ రావు గారితో అనేక సందర్భాల్లో మరి కలిసి కనిపించినటువంటి వ్యక్తులను కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారి పర్సనల్ లాయర్ ఏదైతే ఉన్నారో ఈ పిటిషన్ వేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేటటువంటి అంశాన్ని కూడా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు కేవలం ఒక్క హరీష్ రావు గారే దీని వెనుక ఉన్నారని నేను అనుకున్నా. కానీ ఆనాడు మేము చేసిన ఆరోపణలు యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర వెనుక ఉంది అని రుజువు చేస్తూ ఇవాళ బుట్టం గారి మాధవరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నా. మొన్న కేటీఆర్ గారు ఎవరికైనా ఓటేయాలంటే మరీ ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఓటేయమంటారని నేను అనుకోలే. ఎందుకంటే ఇవాళ బీసీ బిడ్డలు తెలంగాణ సమాజంలో 56% మంది ఉన్నారు. వాళ్ళ నోటికాడి బుక్కను గుంజుకున్నటువంటి పిటిషనర్ను పట్టుకొచ్చి ఓటు వీళ్ళకి వేయండి అని బీఆర్ఎస్ పార్టీకి చెప్తే మరి ఓటు వేయాలన్నా బీఆర్ఎస్ పార్టీకి వద్దా ఆలోచించుకోవాల్సిందిగా యావత్తు తెలంగాణ బీసీ సమాజాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది ఎటువంటి రాజకీయం? మీరు కనీసం బీసీల కోసం ఒక మీటింగ్ పెట్టలే. ఎట్లా పెట్టారు? బీఆర్ఎస్ పార్టీ నుండి డైరెక్ట్గా నాయకత్వం ఎప్పుడు మాట్లాడలే. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం పేరిట మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కసారి తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టారు. మొదలు జనగణన అన్నప్పుడు అసలు జనగణనకు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు, కన్ఫ్యూజ్ చేసిరు. అదంతా అయిపోయినాక రెండోసారి జనగణన చేయాలని చెప్పారు. ఎక్కడా కూడా చిత్తశుద్ధితో బీసీ మీటింగ్లు, బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలే. అందరం గోల చేస్తే యావత్ సమాజం రోడ్ల మీదకి వస్తే మేము పెడతాం బీసీ మీటింగ్లు అని చెప్పారు. కానీ అవెన్నడూ కూడా మరి కార్యరూపం దాల్చలేదు. అంటే సమాజంలో సగం మంది పట్ల మీ వైఖరి ఏంటి, మీ చిత్తశుద్ధి ఏందన్నది ఇవాళ తెలుస్తుంది. కాబట్టి మరి ఆ ప్రజలను ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఉంటే ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఇవాళ మా నిజామాబాద్ ఎన్నికలకు ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే గాంధీ గారిని పంపడం జరిగింది. మరి గాంధీ గారు ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ కోటాలో ఆయనకు పిఎస్సి చైర్మన్ వచ్చింది. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పిఎస్సి చైర్మన్ వచ్చింది. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్పీకర్ గారు క్లీన్ చీట్ ఇచ్చారు. ఈయన పార్టీ మారలేదు, ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని క్లీన్ చీట్ ఇచ్చారు. మరి ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్గా ఎట్లా వస్తాడు? దానికి బాజాప్తా గాంధీ భవన్ నుంచే మీరు ఇవాళ లెటర్ ఇచ్చి పంపించారు. అంటే అధికారంలో ఉన్నటువంటి పక్షం ఘోరాతి ఘోరంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజల యొక్క తీర్పును అవహేళన చేస్తూ వాళ్ళు ఒక పద్ధతి పాటిస్తారు.
ప్రతిపక్షం ఇంకొక పద్ధతి పాటిస్తుంది. ఎవరిని నమ్మాలి ప్రజలు ఈ టైంలో? ఎవరు కోటేయాలి ప్రజలు? ఇంత అవహేళన చేస్తే మాలాంటి బాధ్యత కలిగినటువంటి సంస్థలు చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నిన్న కూడా నేను డిమాండ్ చేసిన, ఒక పక్క సంజయ్ గారు జగిత్యాల ఎమ్మెల్యే సీఎం గారు ఆధ్వర్యంలో చేరినటువంటి వ్యక్తికి స్పీకర్ గారు క్లీన్ చీట్ ఇస్తారు. ఇవాళ గాంధీ గారికి స్పీకర్ గారు క్లీన్ చీట్ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ అన్న ఆయనను వెనక్కి తీసేసుకోవాలి, నిజామాబాద్కి ఏదైతే ఆయన ఇన్ఛార్జిగా వేశారో వెనక్కి తీసుకోవాలి. లేదంటే స్పీకర్ గారన్నా ఇప్పటికన్నా వేటేయండి దయచేసి. చిత్తశుద్ధి ఉంటే మీకు ఏమాత్రం మీ రాహుల్ గాంధీ గారు పట్టుకొని తిరిగే రాజ్యాంగం మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా దయచేసి వేటు వేయండి గాంధీ గారి మీద. మీరు ఈ రెండు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలకు మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని రెండు కూడా కర్రుగాల్చి వాత పెడతారన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే ఇంకొక పక్క బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి, బడ్జెట్ కేటాయింపుల మీద చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే మాట ఇచ్చారో బీసీ సబ్ ప్లాన్ పెడతాం 20,000 కోట్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పారో దాని మీద ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకంటే గత 2 సంవత్సరాలు కలిపి కూడా మీరు 7,000 కోట్లు కూడా పెట్టలేదు బడ్జెట్లో బీసీలకు. పైగా నెక్స్ట్ ఇయర్ పెట్టే ఒకటే ఒక బడ్జెట్ మీరు పెట్టే ఫుల్ టర్మ్ బడ్జెట్, ఆ తర్వాత ఇయర్ పెట్టేది మీకు ఎన్నికల బడ్జెటే అవుతుంది. కాబట్టి ఒకటే ఒక బడ్జెట్ ఉంది మీరు చేసినటువంటి తప్పులను మీరు సవరించుకోవడానికి. మీరు ఏదైతే రైతులకు ఇవ్వనటువంటి రైతు భరోసాలు ఉన్నాయో, ఆర్టీసీ విలీన ప్రక్రియ ఉందో, మహిళలకు ఇస్తా అన్న 2,500 ఉందో, ఉద్యమకారులకు ఇస్తా అన్నటువంటి బడ్జెట్ ఉందో, ఇవన్నీ సవరించుకోవడానికి మీకు ఈ బడ్జెట్ ఒక్కటి మాత్రమే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో బలంగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉద్యమకారులు మరి అన్ని గ్రామాల్లో ఉన్న ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ విస్మరించిందని వారు బాధపడుతూ ఉన్నారు. ఆ బాధతోని ఆక్రోషంతోని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో ఓటేసి గెలిపించడం జరిగింది. మరి ఆ ఉద్యమకారుల పక్షాన తెలంగాణ జాగృతి నిలబడి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా మరి అమలయ్యే వరకు పోరాటం చేస్తామని చెప్పినాం, భూ పోరాటాలు చేస్తామని చెప్పినాం. మొన్న కరీంనగర్లో ప్రభుత్వ భూమిని మేము అక్కడికి వెళ్ళి వంటవార్పు చేసి ఈ భూమి ఎప్పటికైనా ఉద్యమకారులదే అని చెప్పి రావడం జరిగింది. మరి మళ్ళొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఉద్యమకారులందరినీ కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించడానికి ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున ఆర్టీసీ కళ్యాణ మండపంలో పెట్టబోతా ఉన్నాం. దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ప్రెస్ మీట్ తర్వాత ఆ పోస్టర్ ఆవిష్కరణ కూడా ఉంటుందని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ మీ వైఖరిని స్పష్టం చేయాలి. మీరు బీసీలకు వచ్చేటటువంటి 42% రిజర్వేషన్కి వ్యతిరేకం కాకపోతే ఆ మాధవరెడ్డి అనేటటువంటి పిటిషనర్కి మీరు ఎట్లా సీట్ ఇచ్చారనే విషయాన్ని స్పష్టం చేయాలి. రెండవది, కాంగ్రెస్ పార్టీ మీరు గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ నుండి తొలగిస్తారా లేకపోతే స్పీకర్ గారు నిర్ణయం వెనక్కి తీసుకుంటారా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మరి ఈ డిమాండ్లతోని ఇవాళ ప్రజల ముందుకు మేము వచ్చినాం. ప్రజల్ని దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, కొంతమంది ఎన్నికైతుంటారు పోతుంటారు, కానీ ఆయా ఎన్నికలలో ఆయా పార్టీల వైఖరి ఏందన్నది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని దయచేసి మేధావులకు, విద్యార్థులకు, మహిళలకు గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఏమో నాకు అర్థం కాదు.